ఈరోజు హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, హిందుత్వానికి కాంగ్రెస్ నాయకులు ఎంత వ్యతిరేకం అనేటువంటిది మరొకసారి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో గ్రామ స్థాయిలో 5,000కు పైగా ఆలయాలు నిర్మిస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల గారు రోడ్డుపైకి వచ్చినటువంటి స్థితిని మనం చూసాం. అంటే దళిత వాడల్లో ఆలయాలు అవసరమా అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటమ్మా? దళితులు అందరూ క్రైస్తవులన్న మీ ఉద్దేశం? కరుడు కట్టిన హిందూ మాదిగలు ఉన్నారు, కరుడు కట్టిన హిందూ మానవ ఉన్నారు, కరుడు కట్టిన హిందూ అగ్ర కులస్తులు అందరూ ఉన్నారు. ఏదైనా అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తలపై వేసుకొని ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడారు. ఆ మాట తప్పకుండా మీరు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తాడేపల్లి గురించి శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర్మం కోసం పనిచేసేది ఆర్ఎస్ఎస్ పై మీరు ఆ విధంగా మాట్లాడే తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హిందూ ధర్మానికి, హిందువులకి వ్యతిరేకంగా మీరు చేసేటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను గతంలో కూడా చెప్పిన, మీకు రాజకీయాల పట్ల అవగాహన లేదు మీకు అని చెప్పి నేను చెప్పిన. మీకు లేకపోతే మీరు సొంతంగా మాట్లాడుతున్నారు షర్మిల గారు, లేకపోతే ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తున్నారో వాడికైనా బుర్ర ఉందో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆలయాలను వ్యతిరేకిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు.